మన పెద్దవాళ్ళు కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు చూడండి. ఆ సామెతల్ని నిజంగా మనం అనుకుంటామా సామెతలు కాదు యథార్థాలు. దీపముండగా ఇల్లు చక్కబెట్టుకో అంటూ ఉంటారు. అంటే దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవటం అనేటటువంటి మాట ఏమిటి అనంటే మనం అనుకుంటాము లౌకికంగా. దీపం అంటే దీపాలు. సరే మొట్టమొదటి రోజుల్లో అయితే గనక చిమ్నీలు అవి వెలిగించుకునేవారు. కాబట్టి ఆ లైటు ఏదైతే అందులో పోసినటువంటి కిరోసిన్ ఎంత సమయం ఉంటే ఆ బుడ్డీలు అంతసేపు వెలుగుతున్నంతసేపు ఆ చిమ్నీలు కానీ, లాంతర్లు కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఎంతసేపు వెలుగుతున్నాయి. ఆ సమయంలో గబగబా పూర్తి చేసుకో అనేటటువంటి మాట ఒకటి. ఇంకోటి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అనంటే సూర్యనారాయణమూర్తి వెలుగునిస్తాడు కదా! ఆయన ప్రత్యక్ష నారాయణుడు. లోకానికంతటికీ కూడాను వెలుగునిచ్చేటటువంటి సూర్యనారాయణమూర్తి కదా! ఆయన ఉన్న వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగు ఉన్న సమయంలో ఆ దీపం ఉండగా నువ్వు ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకో అని చెప్పి. ఎందుకు నాటి కాలంలో దీపాలు లేవు. కాబట్టి ఈ చిమ్నీలే ఉండేవి, లాంతర్లే ఉండేవి, ఈ బుడ్డీలే ఉండేవి కదా! అందుకని చెప్పి ఆ దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఇంట్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకో అని చెప్పేసేటువంటి మాట ఒకటి. అయితే ఈ దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అనేటటువంటి మాట మనకి లౌకికంగా ఇట్లా కనపడుతోంది. కానీ పెద్దవాళ్ళు ఎంత ఆలోచించి చెప్పారా అనేటటువంటిది మనం బాగా ఆలోచిస్తే లోతుగా తెలుస్తుందండి. ఇల్లు చక్కబెట్టుకో దీపం ఉండగా అంటే పరమాత్మ నీకు జ్యోతి స్వరూపంగా లోపల చిన్న దీపాన్ని పెట్టాడు, వెలుగుని పెట్టాడు. ఆ వెలుగు ఏదైతే ఉందో అది ఉన్నంతకాలం ఇల్లు, ఈ దేహం ఏదైతే ఉందో దాన్ని చక్కబెట్టుకో. అంటే ఈ దేహం అనేటటువంటి ఒక ఉపాధిని పరమేశ్వరుడు మనకిచ్చాడు కాబట్టి, అమ్మవారు మనకిచ్చింది కాబట్టి దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం చేయవలసినటువంటి పనులు కబీర్ దాస్ చెప్పినట్టుగా కల్ కరేసే ఆజ్ కర్, ఆజ్ కరేసే అభీ కర్ డాలో అని చెప్తారుగా. రేపు చేసేది ఇవాళ చెయ్యి, ఇవాళ చేసేది ఇప్పుడు చేసేసే అని చెప్పినట్టుగా మనము వాయిదాల పద్ధతిని వేయకుండా మనం చేయాలనుకున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే చేయండి అని చెప్పకనే చెప్పారు మన పెద్దలు. అంటే ఉదాహరణకి నేను కాశీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి అని అనుకోవటమే కాదు, దాన్ని కార్యాచరణలో పెడితే కనుక నేను వెళ్ళగలిగితే నా దగ్గర శక్తి ఉన్నప్పుడు, ఎప్పుడు ఇటు ఆర్థికంగాను ఇటు మనకి శరీరం కూడాను సహకరించాలి కదా రెండు. ఇప్పుడు మనం అనుకుంటాం ఒకప్పుడు పెద్దవాళ్ళు అన్ని వాళ్ళ రిటైర్మెంట్లు అయిన తర్వాత, వాళ్ళ బాధ్యతలు తీరిన తర్వాత, వాళ్ళ ఇంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వారి కోడలకి అప్పచెప్పేసి వెళ్ళిపోయేవారు, అప్పగించేసి అని మనకి తెలుసు. అయితే ఇవాల్టి నాటి కాలమాన పరిస్థితులకి నేటి కాలమాన పరిస్థితులకి కొంత వ్యత్యాసం ఉంది. అంటే మనకి మనంగా చేసుకునేటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల వల్ల వచ్చినటువంటివి ఇవన్నీ కూడాను. అంటే ఇవాళ అందరికీ కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మన శరీరంలో శక్తి ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇలాంటి క్షేత్రాలని దర్శించడం, ఇట్లాంటివి చేయటం. లేని పక్షంలో క్షేత్రాలకే వెళ్ళాలా అండి అంటే క్షేత్రాలకు వెళ్ళటం మంచిదే. వెళ్ళలేని పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా మనము ఏ దేవాలయానికి వెళ్ళినా మన చుట్టూ పక్కనే ఒక దేవాలయం ఉంటుంది, ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయ దర్శనం చేసే మనం క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మరలా ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చిన దర్శనం అయిన తర్వాత కూడా మళ్ళీ మన ఇంటి దగ్గర దేవాలయానికి వెళ్ళాలి. మనం ఏదైనా సరే నదీ స్నానానికి వెళ్తున్నప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకు కాశీలో గంగా స్నానానికి వెళ్తున్నారనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి కృష్ణానది ఏదైతే ఉందో ఆ కృష్ణానదిలో స్నానం చేసి అక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు, సారా ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకొని నమస్కారం చేసుకొని, అమ్మ ఇక్కడ నీ అనుజ్ఞ తీసుకొని అక్కడ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక్కసారి గంగ మునిగి వద్దామని వెళ్తున్నామమ్మా, ఆ అమ్మ దగ్గరికి వెళుతున్నాము, అందుకు నీ అనుజ్ఞ ఇయ్యి అని చెప్పి అమ్మవారికి పూజ చేసి అప్పుడు అక్కడికి వెళతారు. అదేవిధంగా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు రోజు వెళ్ళండి. వెళ్ళటం వలన మనకి అనేక లాభాలు ఉన్నాయి. అంటే అక్కడ ఏదో వచ్చి ఒళ్ళో పడిపోతుంది వెంటనే అని కాదు. మనకి వెంటనే పడిపోతుందా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. వీటిలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే దాని మీద మనకు ధ్యాస వెళుతుంది. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. ఇంకా కాదు, నాకు ఇంకా ఏదో కోరిక ఉంది ఉన్నప్పుడు నా కోరిక ఇది అయ్యా,
మా అమ్మాయికి ఇది కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి, మా వారికి ఇది కావాలి, మా కుటుంబానికి ఇది కావాలి, మా అన్నదమ్ములకి ఇది కావాలి, మా పుట్టింటి వారికి ఇది కావాలి, మా తల్లిదండ్రులకి ఇది కావాలి, అత్తమామలకి ఇదా ఏదో కోరికల చిట్టా మనకి ఏవో ఉంటూనే ఉంటాయి. ఈ కోరికలన్నీ చిట్టాన్ని కూడా తీసుకెళ్ళి ఆయనకి చెప్పచ్చు, చెప్పకూడదని ఏం కాదు. కానీ దేవాలయానికి మటుకు వెళ్ళాలి క్షేత్రాల కంటే ముందు నేను 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ముందు మన దేవాలయం ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ తర్వాత క్షేత్రానికి వెళ్ళాలి. క్షేత్రం నుంచి వచ్చిన తర్వాత కూడా, ఎందుకని నేను మళ్ళా క్షేత్రానికి వెళ్తున్నాను నాయనా, మళ్ళా వస్తాను అని చెప్పి, మళ్ళీ రాగానే కూడా నాయనా వచ్చానైనా నీ అనుగ్రహం తీసుకొని నేను వెళ్ళాను వచ్చాను అని చెప్పి మళ్ళీ ఆ స్వామికి నమస్కారం చేసుకోవటం. అందుకనే మన గ్రామ దేవతల పూజలు కూడా అట్లాగే వచ్చాయి చూడండి. ఈ పొలిమేర దాటేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామదేవత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామదేవతకి నమస్కారం చేసుకుని నేను పురుగురు వెళ్తున్నాను, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా దీవించు అని చెప్పి చెప్పేవారనమాట. ఇప్పటికీ కూడా అదే పద్ధతి ఉంది గ్రామాల్లో మనం గమనించినట్లయితే. ఇది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, క్షేత్రానికి వెళ్ళామా ఏది వెళ్ళామా ఇవన్నిటికంటే కూడా దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవటం అని అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఈ జ్యోతి ఉన్నంత కాలమే అది శివం. తర్వాత అది ఆ జ్యోతి కనుక వెళ్ళిపోయినట్లయితే కనుక అది మనకి శవం అయిపోతుంది కదా. ఈ శివం వెళ్ళిపోయిందంటే శవం అవుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకు ఉన్నటువంటి ఈ దీపం ఉన్నంత కాలంలోనే ఈ దేహం అనేటటువంటి ఇంటిని చక్కబెట్టుకో అనేటటువంటి లోతైన అర్థాన్ని మన పెద్దలు సూచించారు. నిరంతరం కూడా మనము చాతనైన రీతిలో భగవన్నామ స్మరణని చేద్దాము. ఎందుకంటే కలియుగంలో తేలికైనటువంటి పద్ధతి, యజ్ఞయాగాది క్రతువులు ఏమీ చేయక్కర్లేదు యుగ నియమాలని పట్టి. అంటే ఎప్పుడూ కూడాను యుగ నియమాలు మారతాయి కానీ ధర్మం ఎప్పటికీ మారదు. యుగాలు మారినా కానీ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ విధంగా యుగాలు మారవచ్చును కానీ యుగ ధర్మాలు ఎప్పుడూ కూడా మారవు. కానీ నియమాలు మటుకు మారతాయి. అంటే ఆయా యుగాన్ని బట్టి నియమాలు అనేటటువంటిది మారుతుంది. కలియుగంలో కొంతమంది అనుకున్నారట, ఋషులే, పెద్ద పెద్ద ఋషులే అనుకున్నారట, అయ్యో కలియుగంలో నేను పుట్టలేకపోయినా అని బాధపడ్డారట. ఎందుకయ్యా కలియుగంలో అంటే, పెద్దగా కష్టపడవలసినటువంటి పని లేదు, భగవంతుణ్ణి చేరాలంటే కలో స్మరణాన్ముక్తి అన్నారు. అంటే కలియుగంలో స్మరించినంత మాత్రము చేతనే ముక్తి మోక్షము కూడా వస్తుంది. ఇది కలియుగంలో ఉన్నటువంటి సౌలభ్యము. అందుకు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అని అంటే, ఈ దేహం ఉండగానే ఇది దేవాలయంగా మార్చుకొని ఈ జ్యోతిని జ్ఞాన జ్యోతిగా తెలుసుకొని ఆ భగవంతుణ్ణి చేరవచ్చు అనేటటువంటి లోతైన గొప్పదైన అర్థాన్ని మన పెద్దలు సూచించారు. స్వస్తి.